ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనములు. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ రాజు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నిన్ను విడిపించుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను బాధించు వారికి ప్రతిదండను విధించుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, యూదా గోత్రపు సింహము వలె నీ పరిస్థితుల్లో కలుగజేసుకోబోతున్నాడు. ధైర్యముగా ఉండు. ఈ దినం నీవు ఏ పరిస్థితుల్లో పట్టబడి కన్నీరు విడుస్తున్నావో, ఒకవేళ అన్యాయంగా బాధించబడుతున్నావేమో, నీ పక్షమున నిలువబడి న్యాయం తీర్చేవారు లేరేమో, కలవరపడకు. తానే స్వయముగా నీ పరిస్థితుల్లో కలుగచేసుకుని నీకు న్యాయం జరిగించబోతున్నాడు. నిన్ను విమోచించబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీవు కట్టబడిన కట్లన్నిటినీ విప్పబోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా, రోజులుగా నీవు ఎదురు చూస్తున్న జయ జీవితాన్ని నీకు అందించబోతున్నాడు. ఇదిగో ఈ దినం యేసయ్య నీతోనే వాగ్దానం చేస్తున్నారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమెన్. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ మీ ప్రియ సహోదరి.